ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని మాధవ్ నగర్ మోపాల్ మండలం తాడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదుల అందజేత, రిజిస్టర్ల నిర్వహణ, వివరాల నమోదు, ప్రజలకు అందుబాటులో ఉంచిన త్రాగునీరు, షామియానాలు వంటి వసతులు పరిశీలించి అధికారులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారిని హరిత ఇందలవాయి మండలం రంజిత్ నాయక్ తాండా, డిచ్పల్లి మండలం వెస్లీనగర్ తాండా, మాధవ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాపాలన సభలకు తోడ్పాటునందించారు. 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాలకు సంబంధించి ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందించారు. పర్మనెంట్గా ఉండే అక్కడ రొటేటింగ్గా ఉండే స్టాఫ్ వీళ్ళతో పాటు ఉంటుంది. దాంతో పాటు ఉండేవాళ్ళు డిమాండ్ ఇంకో కౌంటర్ పెట్టాలా తప్ప. ఫస్ట్ చూస్తున్నారా? ఇప్పుడు మున్సిపల్ ఏముంది నియర్ బై మరి అది వెళ్ళి చూద్దాం. మీరు కౌంటర్ 2 మీరు అప్లికేషన్ 12 రేషన్ కార్డ్ ఓకే సార్ ఇక్కడ ప్రొఫార్మా మేము ఇస్తాము, వచ్చి ఒక టీసీ తీసుకుంటాము. ఒకసారి దాంట్లో